తెల్లవారుజామున ప్రశాంతంగా ఉన్న ఆ పర్వత ప్రాంతం కొన్ని గంటల్లోనే ఆ పచ్చని నేల మీద ఎర్రని ముద్ర వేసింది ఉగ్రవాదం, మానవత్వాన్ని మర్చిపోయిన మృగత్వం. यहाँ पे 22 ఏప్రిల్ 2025 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకోబడే బైసారన్ వ్యాలీలో దారుణమైన ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అక్షరాలు కూడా వర్ణించలేనంత అందాన్ని నింపుకున్న పహల్గామ్ అద్భుతమైన కొండలు, కనుచూపు మేరంతా పచ్చదనంలో స్వచ్ఛమైన గాలి వీస్తుండగా స్వేచ్ఛతో ప్రకృతిని ఆస్వాదిస్తున్న పర్యాటకులలో చిన్నవాళ్ల నుండి రిటైర్ అయ్యి హాలిడేని ఎంజాయ్ చేస్తున్న పెద్దవాళ్ల దాకా అందరూ నవ్వుకుంటూ ఫొటోస్ తీసుకుంటున్న సమయంలో మధ్యాహ్నం 2:30 కొందరు ఉగ్రవాదులు లోకల్ పోలీస్ వేషంలో వచ్చి చెట్ల పొదల్లో నుండి గాల్లోకి ఫైరింగ్ చేస్తూ ఒక్కసారిగా ఆ పర్యాటకుల నవ్వులు ఆవిరై మూగబోయి అరుపులుగా మారాయి. భయంతో ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుంటూ పరుగులు తీసిన జనం మీద తుపాకులతో విచక్షణారహితంగా దాడి చేసిన ఉగ్రవాదులు. అందులో ఒక నావికాదళ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. అతని పేరు లెఫ్టినెంట్ వినయ్ నర్వల్. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న తరువాత తన భార్యతో కలిసి హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారు. దురదృష్టవశాత్తు ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో ఆయన మరణించారు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం ఆయన కుటుంబానికి, ముఖ్యంగా ఆయన భార్యకి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన మరణం పట్ల భారతీయ నావికాదళం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. ఎక్కువగా అందులో హిందువులు అని నిర్ధారించుకొని అందులోనూ మగవారిపై కాల్పులు జరుపుతుండగా ఒక స్థానిక వ్యక్తి సయ్యద్ ఆదిల్ హుసేన్ షా ఉగ్రవాదుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతని సాహసం వల్ల మరికొంతమంది పర్యాటకుల ప్రాణాలు కాపాడాడు. ఆ క్రమంలో అతని ప్రాణాలు కోల్పోయాడు. మతపరమైన కోణాన్ని జోడించడం ద్వారా సమాజంలో చీలికలు తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఈ సంఘటన స్థానిక ప్రజలు చూపించిన మానవత్వానికి మరియు ధైర్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. గడియారాలన్నీ ఆగినట్టే కాలం సైతం ఆ క్షణాన్ని చూసి దిగ్భ్రాంతి చెంది నిలిచిపోయింది. దాడి జరిగిన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు మరియు భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆ తరువాత అదనపు బలగాలు వచ్చి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. వెంటనే ఉగ్రవాదులు అక్కడి నుండి పారిపోయారు. గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. అక్కడి ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా కాల్పులు 8 నుంచి 10 నిమిషాల పాటు కొనసాగాయని పేర్కొన్నారు. ఈ ఘటన తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను తక్షణమే ముగించుకొని కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారితో ఫోన్లో మాట్లాడారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ గారి ఆదేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పరిస్థితిని సమీక్షించేందుకు కశ్మీర్ చేరుకున్నారు. శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద అమిత్ షా బాధితుల కుటుంబాలను కలుసుకొని వారి విషాదాన్ని పంచుకున్నారు. తర్వాత ఘటన జరిగిన బైసారన్ ప్రాంతానికి వెళ్లి అక్కడ భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ ఉగ్రవాద దాడికి బాధ్యత వహించింది తమే అంటూ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. ఇది 2019లో స్థాపించబడింది. ప్రధానంగా లష్కర్ ఈ తాయిబా యొక్క షాడో సంస్థ. భారత ప్రభుత్వం TRF ను 2023లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థ పాకిస్తాన్లోని కరాచీ నుండి ఆన్లైన్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుందని భారత భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్రంగా ఖండించారు. ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారిని చట్టానికి ముందు నిలబెడతామని, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత సంకల్పం చెక్కు చెదరదని, అది మరింత బలపడుతుందని ఆయన నొక్కి చెప్పారు. దేశం ఉగ్రవాదానికి తలవంచదని, ధైర్యంగా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతర్జాతీయంగా కూడా ఈ దాడిపై కొన్ని దేశాలు భారతదేశానికి మద్దతు పలికాయి మరియు ఉగ్రవాదాన్ని ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నేరస్తుల్ని న్యాయం ముందు నిలబెట్టడంలో భారతదేశానికి పూర్తి మద్దతు తెలిపారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ అణగారిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. తమ దేశం భారత ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దాడిని క్రూరమైన నేరంగా అభివర్ణించారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశంతో కలిసి పనిచేయడానికి రష్యా తన నిబద్ధతను తెలియజేసింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ జనరల్ యాంటోనీ గుటెరెస్ పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ గనిష్ట సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాద దాడుల్ని ఖండిస్తూనే రెండు ప్రభుత్వాలు పరస్పర చర్యల ద్వారా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని యునైటెడ్ నేషన్స్ కోరింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పాకిస్తాన్తో అనేక యుద్ధాలు జరిగాయి. 1947-48 నాటి కాశ్మీర్ యుద్ధం. ఇది స్వాతంత్రం వచ్చిన వెంటనే కాశ్మీర్ యొక్క భవిష్యత్తును తేల్చడానికి జరిగింది. కాశ్మీర్ రెండు భాగాలుగా విభజించబడింది. భారతదేశం యొక్క జమ్మూ కాశ్మీర్ మరియు పాకిస్తాన్ యొక్క ఆజాద్ కాశ్మీర్. 1965 నాటి భారత్-పాక్ యుద్ధం. పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో చొరబాట్లు ప్రోత్సహించడంతో మొదలైంది. భారత సైన్యం అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్తాన్లోకి చొరబడింది. ఈ యుద్ధం యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ జోక్యంతో కాల్పుల విరమణ ముగిసింది. 1971 ఈ యుద్ధం బంగ్లాదేశ్ అప్పటి తూర్పు పాకిస్తాన్ విముక్తికి దారితీసింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. 1999 కార్గిల్ యుద్ధం. ఇది జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలో జరిగింది. పాకిస్తాన్ సైనికులు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి భారత భూభాగంలోకి ప్రవేశించారు. భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో వారిని తిప్పికొట్టింది. ఇది చాలా క్లిష్టమైన మరియు ఎత్తైన ప్రాంతంలో జరిగిన యుద్ధం. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా దాడి. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఒకతను వాహనంతో సిఆర్పిఎఫ్ కాన్వేను ఢీకొట్టాడు. ఈ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు మరియు చాలా మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఈ దాడికి బాధ్యత వహించింది. 2016 సెప్టెంబర్ 18 ఉరీ అటాక్. జమ్మూ కాశ్మీర్లోని ఉరీ పట్టణ సమీపంలో ఉన్న భారత సైన్యం యొక్క బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. 4 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఈ దాడిని చేశారు. ఈ దాడిలో 19 మంది భారత సైనికులు మరణించారు మరియు చాలా మంది గాయపడ్డారు. ఈ దాడి తర్వాత భారతదేశం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. ఈ పుల్వామా, ఉరీ, ఇప్పుడు జరిగిన పహల్గాం దాడులు భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయాలు. ఈ దాడులు కేవలం ప్రాణనష్టం కలిగించడమే కాకుండా భారతదేశ అంతర్గత భద్రత ఇంకా ఉగ్రవాద నిరోధక చర్యలపై తీవ్రమైన ప్రశ్నలు సంధించింది. ఈ దుర్ఘటన బాధితుల కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. అదే సమయంలో దేశ భద్రతని పెంపొందించడానికి, ఉగ్రవాదానికి మూల కారణాలు నిర్మూలించడానికి లోతైన విశ్లేషణ మరియు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దాడి మనందరినీ ఆలోచింపజేస్తుంది. ఉగ్రవాదం యొక్క భయంకరమైన ముఖాన్ని మరోసారి గుర్తు చేస్తూ శాంతియుత జీవితాలకు భద్రత కల్పించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలేంటి? ఈ పరిస్థితిని ఎలా మెరుగుపరచవచ్చని మీరు భావిస్తున్నారో కామెంట్స్లో తెలపండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.